సందీప్ రెడ్డి వంగ దీపికా పడుకోనే వీళ్ళిద్దరి పిఆర్లో ఏదైతే నడుస్తుందో ఇది ఎక్కడ మొదలయ్యి ఎక్కడెక్కడికి పోయింది అనేది ఒకసారి చూద్దాము. సో బేసిక్గా ఒక హీరోయిన్ ఈ హీరోయిన్ నా సినిమాలో వేస్తే బాగుంటుందని డైరెక్టర్ పిలిచి ఆమెకు స్టోరీ చెప్పిన తర్వాత ఒక 4 గోడల మధ్యలో వాళ్ళకి పైసలు అంటే వాళ్ళ బడ్జెట్ వాళ్ళ రెమ్యూనరేషన్ కుదిరిందా లేదా వాళ్ళ టైమింగ్స్ కుదిరినాయా లేవా ఇవన్నీ చూసుకొని ఒకవేళ కుదిరితే చేస్తారు, కుదరకపోతే వద్దనుకుంటారు, వెళ్ళిపోతారు. అంతేగాని ఆ సినిమా గురించి బయటికి వచ్చిన తర్వాత ఎవ్వరు మాట్లాడరు, రివీల్ చేయరు. అది బేసిక్ రూల్, అది అందరికీ తెలిసిందే. కానీ అంటే ఒకవేళ మాట్లాడినా కూడా లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా ఒక 10-15 ఏళ్ళ తర్వాత అసలు ఈ సినిమా గురించి ఇప్పుడు బయట పెట్టినా మాట్లాడినా కూడా ఏం పెద్ద ఫరక్ పడదు ఎవరికి, ముఖ్యంగా సినిమాకి ఎఫెక్ట్ కాదు అనుకున్నప్పుడు ఏదైనా ఇంటర్వ్యూలను ఏదైనా సందర్భంలో చెప్పుకుంటారు, దట్ ఈస్ ఫైన్. బట్ ఇప్పుడు ప్రీ ప్రొడక్షన్ స్టేజ్లో ఉన్న సినిమా గురించి బయటికి వచ్చి ఫస్ట్ ఏమో వాళ్ళ దీపికా పడుకునే ఎవరైతే పిఆర్ టీం ఉంటుందో వీళ్ళంతా మొత్తం గబ్బు చేసిర్రు. బాలీవుడ్ హీరోయిన్లు అని తీసుకొచ్చి నెత్తిన పెట్టుకున్నారు. మీరు నమ్మినా నమ్మకపోయినా నమ్మశక్యంగా లేకపోయినా కానీ ఒకటి మాత్రం నిజం ఏంది అని అంటే బాలీవుడ్లో ఏ ప్రెస్ మీట్ అయినా, అది ఏ సినిమాది కావచ్చు, వెబ్ సిరీస్ది కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏ ప్రెస్ మీట్ అయినా సరే మీడియా వాళ్ళేమో మైకు పెట్టేసి ఈ ఇష్యూ గురించే అడుగుతున్నారు. ఏంది అసలు వాళ్ళకి ఈ సినిమాతోని దీంతో అసలు ఏ సంబంధం లేకపోయినా ప్రతి హీరోని యాక్టర్లను అందరిని అడుగుతున్నారు. అడిగితే వాళ్ళ దాని గురించి మాట్లాడుతున్నారు. కానీ ఎంత పిచ్చోళ్ళంటే వాళ్ళకి అర్థం కాని విషయం ఏంది అని అంటే ఇప్పుడు సందీప్ రెడ్డి వంగకి అటు దీపిక ఒక పిఆర్ లెక్క, దీపిక పిఆర్ ఒక పిఆర్ లెక్క, అండ్ మొత్తం బాలీవుడ్ మ్యాక్సిమం ఎవరెవరైతే ఈ స్టార్లు అందరూ మాట్లాడుతున్నారో ఇష్యూ పైన వాళ్ళందరూ కూడా సందీప్ రెడ్డి వంగకి పిఆర్ లెక్కనే బిహేవ్ చేస్తున్నారు.